నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తమిళనాడు రాష్ట్రం విరుద్ధనగర్లో బాణాసంచా పేలి భారీ అగ్ని ప్రమాద సమయంలో పనిచేస్తున్న 60 మంది కార్మికులు, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు వైఫల్యం, నివురుగప్పిన నిప్పుల పశ్చిమాసియా. ఇరాన్పై మరలా దాడికి సిద్ధమవుతున్న ట్రంప్. ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శక్తి వంచన లేకుండా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు రాష్ట్రం విరుద్ధనగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాత్తూర్ సమీపం మడతుపట్టిలోని ఎక్సెల్ ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మందుగుడి సామగ్రి పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బాణాసంచా కేంద్రంలో 60 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలు కాగా చాలామంది కార్మికులు లోపలే ఉన్నట్లు తెలుస్తోంది. టపాసులు తయారు చేస్తూ ఉండగా పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. కార్మికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు. 5 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరైనా మృతి చెందారా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు. భారీ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని 5 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాలు సుమారు 1000 మీటర్ల వరకు చెల్లా చెదురయ్యాయి. ఘటనా స్థలం భయానకంగా మారింది. పేలుడు తీవ్రతను బట్టి మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇరాన్పై మళ్లీ దాడులు ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోంది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఇరాన్పై పరిమిత స్థాయిలో సైనిక దాడులను పునరుద్ధరించేలా అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ సలహాదారులు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ దాడులకు ట్రంప్ అంగీకరిస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ను నిలువైపులా నిర్బంధించి హర్మూజ్ జలసంధిపై నియంత్రణ తెచ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఇతర దేశాలతో కలిసి ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించే అంశంపై అమెరికా అధ్యక్షులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకోమలని, దీనికి నిదర్శనం తన గెలుపే అని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఒంగోలులో జరిగిన కృష్ణ బలిజ 14వ రాష్ట్ర మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా చేస్తూ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ 3 ముక్కల రాజధానిగా ప్రకటించి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేశారని గుర్తు చేశారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత రాజధాని అమరావతిని చట్టబద్ధత చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్లో ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఆమోదింపజేశారని తెలిపారు. ఇప్పుడు మరలా ప్రజలను మోసం చేసేందుకు మాజీ సీఎం జగన్ మావిగన్ పేరుతో ముందుకు వచ్చారన్నారు. 5 ఏళ్లు ప్రజలు అవకాశం ఇస్తే తన స్వార్థం కోసం పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. ఈరోజు అమరావతి అనేటువంటి స్టేటస్ కోసం దాదాపు పార్లమెంట్లో ఉభయ సభలు కూడా తీర్మానం చేసి పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా వీళ్ళకి న్యాయం జరగాలి, ఈరోజు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్, వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ముక్తకంఠంతో ఈ బిల్లుకి పాస్ చేసే విధంగా వస్తే ఒక్క వైసీపీ మాత్రమే వెనక్కి వచ్చి ఏమీ చేయనటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్రం మొత్తం దేశంలో అభాస్పాలైందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. మరి వారికి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం దొరికింది. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఏ రోజన్నా ఈ మావిగన్ అనేటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చి ఆయన టైంలో ఈ మావిగన్ ఏంటో మనందరికీ ప్రజలకు తెలియజేసి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. అలాగే దాన్ని మాసిపోవడానికి ఈరోజు రకరకాల మాటలు, రకరకాల ఏబిఎన్ పత్రిక మీద వెళ్ళిపోయి దాడులు చేయాలనుకోవడం, ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడాలనుకోవడం, ఇవన్నీ ఒకసారి మనం చూస్తే నిన్న మా హోమ్ మినిస్టర్ చెప్పారు, మీకు ఫ్యాన్ ఎందుకు, గొడ్డలు పెట్టుకోమని. మీకు ఫ్యాన్ వద్దు, మీ గుర్తు గొడ్డలుగా మార్చుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఇప్పుడు కూడా ఎక్కడ జ్ఞానోదయం అవ్వలేదు.
ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మన అందరికీ కూడా రాజధాని అమరావతి, ఎవడు చేయగలిగింది ఏమి లేదు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం. ప్రజలందరూ కూడా అమరావతిని రాజధానిగా కోరుకున్నారు. అమరావతి అనేది ఒక సెంటర్ పాయింట్ ఈ రాష్ట్రానికి. అలాగే విశాఖపట్నాన్ని కానీ, కర్నూలును కానీ, తిరుపతిని కానీ, ఏ నగరాన్ని కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వదలట్లేదు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ రావాలో ఆ డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నాం. ప్రజలందరికీ ఇది బాగా అర్థమైంది, కానీ వైసీపీ వాళ్ళకి మాత్రమే అర్థం కావట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కనీసం చదువుకొని ఎవడో ఒక నాయకుడు చెప్పే మాటని మీరు అందరూ మాట్లాడుతున్నారంటే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయాన్ని కూడా మీకు గుర్తు రాకపోయినందుకు చాలా శోచనీయం, చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు యంత్రాంగం శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేశామని పోలీసుల నిధితో పాటు కలెక్టర్ నిధుల నుండి 125 కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేశామన్నారు. సిగ్నల్ దాటేందుకు ఇబ్బంది పడుతున్న పాదాచారుల కోసం ప్రీపోల్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. వాహనాలు నడిపేవారు అవగాహనతో నడపాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత పశ్చాత్తాపం పడే కంటే ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ప్రైవేటు బస్సులు ఇటీవల ఎక్కువగా ప్రమాదం జరుగుతున్నాయని, నివారణ కోసం ప్రతిరోజు స్పెషల్ టీంల ద్వారా తనిఖీలు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ సహకరిస్తున్న కలెక్టర్ రాజాబాబు కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఎస్ఐ మాల్యాద్రి పాల్గొన్నారు. రెండు జిల్లాలకు సంబంధించి, ప్రకాశం జిల్లా మరియు మార్కాపూర్ జిల్లాకు సంబంధించి రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో రోడ్ యాక్సిడెంట్స్ని నివారించేందుకు, నియంత్రించేందుకు మనము ఈరోజు ఈ మిర్రర్స్ ఏదైతే కాన్వెక్స్ మిర్రర్స్, రోడ్ సేఫ్టీ సంబంధించిన మిర్రర్స్ ఉన్నాయో మన కలెక్టర్ గారి సౌజన్యంతో కలెక్టర్ గారు మనకు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో దానితోటి మనం ఈరోజు దాదాపు 125 కాన్వెక్స్ మిర్రర్స్ మనం పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈ మిర్రర్స్ అన్నీ కూడా ఈ రెండు జిల్లాల్లో దాదాపు మనము 115 దాకా సమస్యాత్మక ప్రదేశాలు, అంటే బ్లాక్ స్పాట్స్ కావచ్చు, తర్వాత పోతే ఏదైతే విలేజెస్లోంచి మెయిన్ హైవేస్ మీదకి అప్రోచ్ రోడ్స్ కావచ్చు, తర్వాత పోతే ఇంకా యాక్సిడెంట్స్ జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశాలు దాదాపు మొత్తంగా 115 దాకా మనము ఐడెంటిఫై చేయటం. వాటన్నిటికీ కూడా ఈరోజు ఈ 125 మిర్రర్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆ ప్రదేశాల్లో రోడ్ సేఫ్టీ మన నేషనల్ హైవేస్ వాళ్ళతోటి, అట్లాగే R&B వాళ్ళతోటి కలిపి సైంటిఫిక్గా ప్రాపర్గా మనము ఎరెక్ట్ చేస్తాము. తద్వారా మనం డెఫినెట్గా రానున్న రోజుల్లో యాక్సిడెంట్స్ నివారించేదానికి ఇవి చాలా దోహదపడతాయని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. అలాగే ఈ స్ప్రింగ్ పోల్స్ కూడా మనకి ఎక్కడెక్కడైతే టౌన్స్లో ఈ ఫ్రీ లెఫ్ట్ ఉన్న చోట మనము దాదాపు 4 జంక్షన్స్ అనుకున్నాము ప్రస్తుతానికి. అదే విధంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, మనం పదే విజ్ఞప్తి చేస్తాం. దయచేసి మీరు హైవేస్ మీద ప్రయాణించేటప్పుడు కావచ్చు, మెయిన్ రోడ్స్ మీద ప్రయాణించేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించకుండా హైవేస్ మీద కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎక్కడైనా కానీ దయచేసి ప్రయాణించొద్దు. 1, 2 ఎక్కడెక్కడైతే ఇప్పుడు మనకు చాలా చోట్ల కొత్త హైవేస్ రావటం, హైవేస్ మీద వెహికల్స్ స్పీడ్గా పోతున్నాయి. ఒకప్పుడు మామూలు రోడ్స్ ఉన్న చోట హైవేస్ వస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళు ఈ రోడ్స్ మీదకి ఎట్లా ఎంటర్ కావాలి అనేది కొంత అవగాహన లేకుండా ఫాస్ట్గా రోడ్డు మీదకి వచ్చేయడం, లాంగ్ కర్వ్స్ తీసుకోవడం, ఆ దారిలో వచ్చేటువంటి హై స్పీడ్ వెహికల్స్ వాళ్ళని హిట్ చేయడం, దీనివల్ల కూడా మనకు చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని కొంచెం గుర్తించి రోడ్డు మీదకి 1 నిమిషం ఆగి, 2 సెకండ్లు ఆగి చూసుకొని వచ్చినట్టయితే మన చాలా యాక్సిడెంట్స్ మనకు ఆగుతాయి. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ అనేది మనందరి యొక్క సామాజిక బాధ్యత. మనం అందరము
దీనికి జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్త పోవాలని అనుకుంటే తప్పితే ఈ యాక్సిడెంట్ నివారించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. దయచేసి ఇప్పుడు మనం చేసే తప్పుకి మనం బలవుతున్నాము, మన వల్ల ఇంకొక మనిషి బలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. 6.5 దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రొఫెసర్ PGH కృష్ణంరాజు విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియంలో రాసిన 300 పదాల పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అందజేశారు. ఒంగోలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర సెజ్ రిఫ్లెక్షన్ పేరుతో రాజు మాస్టర్ రాసిన పుస్తకాలను తన ఛాంబర్లో ఆవిష్కరించారు. గ్రంథాలయంలో చదువుకునే విద్యార్థులకు ఈ గ్రంథాలు మానసిక స్థైర్యాన్ని, మానవతా విలువలను, గెలుపు మార్గాలను నిర్దేశిస్తాయని, యువతరానికి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటాయని గ్రంథ రచయిత రాజు మాస్టర్ అన్నారు. జిల్లా గ్రంథాలయానికి చాలా అవసరతలు ఉన్నాయని రాజు మాస్టర్ వంటి వారు ముందుకు వచ్చి సహకరించాలని ముప్పవరపు సుచిత్ర అన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, బ్రిలియంట్ కంప్యూటర్స్ చైర్మన్ న్యామతుల్లా తదితరులు పాల్గొన్నారు. రాజు సార్ గారు ఆయన ఫస్ట్ టైం నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. సార్ నాకు నేను సేజ్ రిఫ్లెక్షన్స్ అనే దాని మీద నేను బుక్స్ రాశానమ్మా, మీ లైబ్రరీకి ఇవ్వాలని చెప్పారు. నేను సార్ దగ్గర ఈరోజు రమ్మని చెప్పి వారితో మీటింగ్ జరిగింది. సార్ దీంట్లో దాదాపు ఒక్కొక్క బుక్లో 100 పోయమ్స్ దాకా ఇచ్చున్నారు. 3rd వర్షన్ కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. సార్ మీరు ఆ బుక్ కూడా మా లైబ్రరీలోనే దాన్ని ఓపెనింగ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. సార్ మీ అందరికి కూడా నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను సార్. CSR ఫండ్స్ అనేవి మీ అవైలబిలిటీలో ఉన్నాయి. మన ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రంథాలయాలన్నిటికీ మీ ఫండ్స్ ద్వారా వాటిని డెవలప్ చేయాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం సార్. మీ ఒక్కరే కాదు, మీతో పాటు ఈ జిల్లాలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అందరికీ కూడా మేము మీట్ అవుతాము. మీరు మాత్రం దయచేసి ఇక్కడ బుక్స్ ఫెసిలిటీ చాలా అవసరం ఉంది పిల్లలకి. అంటే ఒక్క ఒంగోలులోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని లైబ్రరీస్లో బుక్స్ అవసరం ఉంది. ప్లస్ అలాగే డిజిటలైజేషన్ కూడా చేస్తున్నారు. దానికి కూడా మీ వంతు సహకారం కావాలి. అలాగే మౌలిక సదుపాయాలు అంటే మినిమం నీడ్స్ గ్రంథాలయాలకు అవసరం ఉంది. సో మీరందరూ మాకు 1.5 month బ్యాక్ లాశ్రిత డెవలప్స్ వారు 40,000కి సంబంధించిన UPSCకి సంబంధించిన బుక్స్ డొనేట్ చేశారు. వారిని చూసి ఇంకొక 10 మంది, మిమ్మల్ని చూసి ఇంకో 10 అలా వస్తే ప్రభుత్వం తను చేస్తూ వెళ్తుంది. ఎంతవరకు చేయగలుగుతుంది? మీ అందరూ కూడా కొంచెం సహకరిస్తే ఖచ్చితంగా లైబ్రరీస్ని ఇంతకు ముందు కంటే కూడా డెవలప్ చేయాలి సార్. సో మీరందరూ మాకు సహాయపడతారని కోరుకుంటున్నాను. సుమారు 65 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. విద్యార్థులంటే నాకు ప్రాణం, వాళ్లే నా ఆస్తి. వాళ్ళ వల్లే నేను ఇంకా 83 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్నాను. అందుచేత వాళ్ళను ప్రోత్సహించటానికి నేను ఈ పుస్తకాలు రాయటం జరిగింది. సేజ్ రిఫ్లెక్షన్స్ అనే పేరుతో నేను 300 పోయమ్స్ ఇంగ్లీష్లో రాస్తున్నాను. అందులో 2 బుక్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. 3వ పుస్తకం త్వరలో రిలీజ్ కాబోతున్నది. ఈ రోజున నేను రాసినటువంటి ఆ పార్ట్ 1, పార్ట్ 2 ఆ 2 మన ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థకు నేను కానుకగా ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చేటటువంటి విద్యార్థులు దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. జీవనోపాధికి కృష్ణాపురం సెంటర్లో సుధాకర్ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. భార్య మానస 2 పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. హాయిగా సాగుతున్న ఆ కుటుంబంలో ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. 3 రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై బద్వేలు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మరిపాడు మండలం తిమ్మానాయుడుపేటలో 565 జాతీయ రహదారిపై గేదెలు అడ్డు రావడంతో అదుపు తప్పి పడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కాగా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. వైద్యం అందించినా కోలుకోలేదు. బ్రెయిన్ డెడ్ అయ్యారని వైద్యులు నిర్ధారించారు. వైద్యం చేయించినా భర్త బతకడని తెలిసి భార్య మానస తల్లడిల్లిపోయింది. అవయవదానంపై కుటుంబ సభ్యులకు వైద్యులు అవగాహన కల్పించారు. కొండంత వేదనలో ఉన్న
మరికొందరు జీవితాల్లో వెలుగులు నింపవచ్చనే యోచనతో అంగీకరించారు. దీంతో అవయవాలను వైద్యులు సేకరించారు. తిరుపతిలోని స్విమ్స్, నెల్లూరులోని కిమ్స్ వైద్యశాలకు కిడ్నీలు, గుండెను తిరుపతి పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్కు, కార్నియాలను జీజీహెచ్కు కేటాయించారు. ఎస్పీ ఆదేశాలతో గ్రీన్ ఛానల్ ద్వారా పోలీసులు అంబులెన్స్లో అవయవాలను తరలించారు. సుధాకర్ భౌతిక కాయానికి కిమ్స్ వైద్యులు, సిబ్బంది నిలబడి ఘనంగా వీడ్కోలు పలికారు. డిఆర్ఓ విజయకుమార్, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక్కడ సుధాకర్ గారు ఒక పేషెంట్ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఉదయగిరి నుంచి ఇక్కడికి వచ్చి చేరారు. 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. ఆ 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి అన్కాన్షియస్ స్టేజ్లో ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ చాలా ఫ్రాక్చర్స్, అవి హెడ్ ఇంజరీ ఉంది, ప్లస్ రిబ్స్ ఫ్రాక్చర్స్ ఉన్నది, క్లావికల్ ఫ్రాక్చర్, మల్టిపుల్ ఇంజరీస్ తోటి ఇక్కడ జాయిన్ చేశారు. తర్వాత ఆయన అన్కాన్షియస్ స్టేజ్లో వచ్చిన తర్వాత మన కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా వారిని బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేసినా కూడా అది నిరుపయోగం అవుతుంది. ఈ యొక్క మంచి ఉద్దేశంతో వారి సతీమణి గారు అండ్ వారి అబ్బాయి భార్గవ్ వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకుని డాక్టర్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి ఒక మీ యొక్క భర్త గారి ప్రాణం పోయినా వారు ఇంకొక 6గురికి ప్రాణం ఇవ్వచ్చు ఈ ఆర్గన్ డొనేషన్ ద్వారా అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి చాలా సహృదయంతో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ హార్ట్ని, ఒకటి ఏమో స్విమ్స్కి వెళ్ళింది పద్మావతి హాస్పిటల్ హార్ట్ హాస్పిటల్కి, తర్వాత ఒక కిడ్నీ స్విమ్స్కి వెళ్ళింది, ఇంకొక కిడ్నీ ఇక్కడే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్కి అది ఉపయోగపడుతోంది. అండ్ వారి కన్నులు కూడా 2 కన్నులు దీన్ని కూడా జీజీహెచ్కి ఇచ్చారు. సో అక్కడ ఇంకొక ఇద్దరికి నేత్రదానం జరుగుతుంది. సో ఈ అవయవ దానం చాలా వీళ్ళ యొక్క సహృదయంతో, వాళ్ళ కుటుంబం యొక్క సహకారంతో వాళ్ళందరూ కలిపి ఈ యొక్క రోజు మన నెల్లూరు జిల్లాలో మన కలెక్టర్ గారి సహృదయంతో వారు కూడా దీనిని ఆహ్వానించి దీనిని ముందుకు నడిపించి మన అందరము వేరే ప్రజలకు ఉపయోగపడాలని దీని అందరికీ తెలియజేస్తారు. వాళ్ళు చాలా విశాల హృదయంతో ఇవాళ ఆర్గన్ డొనేషన్ చేయటం వల్ల ఒక వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్, మీకు అందరికీ తెలుసు, హార్ట్ అనేది ఒకసారి పని చేయకుండా అది ఫెయిల్ అయిన దశలో దానికి ఇంకా మందులు ఆపరేషన్లు ఏమీ పనిచేయని స్టేజ్లో గుండె మార్పిడి ఒకటే ఆధారం ఉంటుంది. గుండె మారిస్తే అతనికి మళ్ళీ నార్మల్ లైఫ్ వస్తుంది. అంటే ఒక వ్యక్తి చనిపోవడం వల్ల అతను ఇచ్చేటటువంటి ఆర్గాన్స్ కనీసం 8 మందిని బతికించగలుగుతాయి, 8 మందికి పునర్జన్మను ప్రసాదించినట్లు. అందులో భాగంగానే ఇవాళ హార్ట్ని పద్మావతి చైల్డ్ హార్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. 2 కిడ్నీల్లో ఒక కిడ్నీని ఇక్కడే కిమ్స్లో టీం రెడీగా ఉన్నారు. వెయిటింగ్ లిస్ట్లో మార్నింగ్ ఒక 4 పేషెంట్స్ని స్క్రీన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరికైతే జీవనదాన్, ఇదంతా కూడా చాలామంది ఏమనుకుంటారు, ఈ ఆర్గాన్స్ అనగానే ఏవేవో ఊహలు సినిమాలో చూసి ఏదో అనుకుంటారు. ఇదంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. దానికి ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ABCD ఉన్నారనుకోండి, 4 వెయిటింగ్ లిస్ట్లో, వాళ్ళకి ఎవరికి కిడ్నీ సూట్ అవుతుందో నెక్స్ట్ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి అవ్వకపోతే నెక్స్ట్ సీనియారిటీలో లిస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు ఏ ప్రాంతం వల్ల మనకు తెలియదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు మన రెడీగా ఉన్న వాళ్ళని రెడీగా ఉంచి ఇవాళ 4 రెడీగా ఉంచాం. వాళ్ళు ఎవరికైతే కిడ్నీ సూట్ అవుతుందో ఆ పేషెంట్కి ఇమీడియట్గా ఇచ్చేయడం జరుగుతుంది. సో ఆ సీనియారిటీ లిస్ట్లో నెక్స్ట్ టైం కిడ్నీ అవసరం పడినప్పుడు ఇంకొక పేషెంట్ ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇక్కడే కిమ్స్లోనే చేయడం జరుగుతుంది. ఇంకొక కిడ్నీని, అది కూడా జీవనదాన్ ఆ సంస్థ యొక్క ఈ అవయవ దానానికి అంతా కూడా ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారమే ఈ అవయవ దానం జరుగుతుంది. సో ఎవరికి ఇవ్వాలి, ఏ ఇన్స్టిట్యూట్కి ఇవ్వాలి, అదంతా కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం మనం చేయాల్సిందల్లా పేషెంట్కి అత్యవసర సేవలు అందించడం. తప్పనిసరి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు పేషెంట్ కనుక చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యుల అంగీకారంతో అది ఇంకొకరికి పునర్జన్మ ప్రసాదించే ఒక అవకాశంగా భావించి వాళ్ళు ఒప్పుకుంటే అవయవాలని మిగతా వాళ్ళకి దానం చేయడం జరుగుతుంది. వాళ్ళ సమ్మతితోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అదే ఆ ప్రాసెస్లోనే ఇవాళ మన హార్ట్ని కానివ్వండి, 2 కిడ్నీలు కానివ్వండి, అలాగే 2 కళ్ళు అనుకోకుండా దురదృష్టవశాత్తు మనకు మరిపాడు మండలంలో ఈ యొక్క సుధాకర్ గారి ఆకస్మిక మరణం వాళ్ళ కుటుంబానికి
ఎంతో తీరని నష్టం జరిగింది వాళ్ళకి. అయినప్పటికీ కూడా వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ అండ్ జీజీహెచ్ వారి సమైక్యంగా వాళ్ళ యొక్క కోఆపరేషన్తో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవయవదానం చేసి ఇటు వాళ్ళ యొక్క అవయాలని 6 మందికి మిగతా వాళ్ళకు కూడా పంచడం, వాళ్ళ యొక్క సహృదయానికి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పుట్టిందేమో కర్ణాటకలో, నేరాలకు అలవాటు పడి కేరళలో ఓ కేసు నుండి తప్పించుకొని తాపీగా తిరుపతి చేరుకున్నాడు. 8 సంవత్సరాలుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని హత్య చేసి బంగారు ఆభరణాలు దొంగిలించేవాడు. తీరా తిరుపతి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ మహిళ హత్య కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు కర్ణాటక అగ్నిపుర గ్రామానికి చెందిన 39 సంవత్సరాల అజీజ్ దొంగతనాలకు, దోపిడీలకు అలవాటు పడి ఒంటరి మహిళలను హతమార్చి నగదు దోచుకునేవాడు. 2018లో జరిగిన ఓ హత్య కేసులో కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకోగా తప్పించుకొని పారిపోయాడు. సదరు అజీజ్పై కర్ణాటకలో 4, కేరళలో 6 కేసులు నమోదయ్యాయి. నిందితునిపై అక్కడి పోలీసులు 2 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. కర్ణాటక కలుగురికి చెందిన విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ గుర్తింపు కార్డును తనదిగా మార్చుకున్న అజీజ్ తిరుపతిలో విశ్వనాథ్ పేరుతో చలామణి అయ్యాడు. వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మతో సహజీవనం చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించాడు. అదును చూసి రాజమ్మ సహకారంతో నేరాలకు పాల్పడుతూ రామచంద్రాపురం, తిరుచానూరు, పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని 4 ఒంటరి మహిళలను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుండి 127.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 48 గ్రాముల వెండి వస్తువులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. రాజమ్మను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. క్లిష్టమైన ఈ కేసు ఛేదనలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు శ్యామ్ సుందర్, రవికుమార్, సిఐలు శివకుమార్ రెడ్డి, దివాకర్ రెడ్డి, సునీల్ కుమార్, రవీంద్ర, ఎస్ఐలు నాగార్జున రెడ్డి, చిరంజీవి, సుభాన్ నాయక్, మల్లయ్య సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇతను యాక్చువల్గా ఫస్ట్ కేరళలో దాదాపు 4 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని రావడం జరిగింది 2018లో. అతని మీద ఈవెన్ 2 లక్షల రివార్డు కూడా వాళ్ళు ప్రకటించారు. ఇతన్ని పట్టించిన వారికి 2 లక్షలు ఉంటుందని. సో అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతను. అక్కడి నుండి కర్ణాటకలో విశ్వనాథ్ అనే ఒక గుల్బర్గాకు చెందిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డుని అతని పేరు మీద మార్చుకొని అక్కడ కూడా దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కర్ణాటకలో. సో అక్కడి నుండి తిరుపతి ప్రాంతంలో సంచరిస్తూ దాదాపు 10 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అయినట్లుగా మొత్తం సమాచారం సేకరించడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ కేసెస్లో రామచంద్రాపురం కేసులో ఇతని యొక్క ఆచూకీ మనకి ఇన్వెస్టిగేషన్ లభ్యమైనప్పుడు దాని ద్వారా ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్, మళ్ళీ మన ఇన్స్పెక్టర్ తిరుచానూర్ అండ్ టీం, నారాయణవనం రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ టీం పిచ్చాటూరు, అదేవిధంగా చంద్రగిరి ఇన్స్పెక్టర్ అండ్ టీం వీళ్ళందరూ కలిసి పూర్తిగా సమాచారాన్ని సేకరించడం, అతన్ని ఇంట్రాగేట్ చేయడం ద్వారా టోటల్గా జిల్లాలో జరిగిన మేజర్ హీనస్ అఫెన్సెస్ 4 అఫెన్సెస్లో అతని యొక్క పూర్తి డీటెయిల్ తీసుకొని అతనికి సహకరించిన రాజమ్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తొందరలో కేరళ పోలీసు వారు కూడా ఇతను తప్పించుకొని పోయిన సమాచారాన్ని ఇచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒంగోలులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం నగర శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. టిట్కో ఇల్లు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని వారు కోరారు. నగరంలో కుళాయిల ద్వారా తాగునీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఐద్వా నగర కార్యదర్శి ఆదిలక్ష్మి అన్నారు. ఎండాకాలంలో కూడా ప్రజలు దోమకాటు బారిన పడుతున్నారని, పారిశుధ్య పనులు మెరుగుపరచాలని కోరారు. సిపిఎం నగర నాయకులు తంబి శ్రీనివాసులు, దామా శ్రీనివాసులు, మహేష్, ఎస్డి హుస్సేన్, వీరస్వామి, రాంబాబు, పేతురు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో
దాదాపు 30 సంవత్సరాలుగా అద్దెలు కట్టలేక అద్దెలలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నటువంటి పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడం అనేది అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ రోజు వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వ కాలంలో 20,840 మందిని అర్హులుగా తేర్చి అగ్రహారం దగ్గర వెంగముక్కలపాలెం దగ్గర భూములు కొనుగోలు చేశారు. దాదాపు 500 కోట్ల రూపాయల నిధులు వెచ్చించారు. వాళ్ళందరికీ అర్హతా పత్రాలు ఇచ్చారు. ఆ ప్రభుత్వం ఓడిపోయింది. ఈ ప్రభుత్వం మేము 2 సెంట్లు స్థలం ఇస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు 1 సెంటు స్థలం కూడా ఎవరికి ఇవ్వలేదు. అందుకని అర్హులైనటువంటి పేదలందరికీ కూడా 2 సెంట్ల స్థలం చొప్పున నగరంలో తక్షణమే కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. రకరకాల కారణాలు చెప్పి మీ ఇంటికి కరెంటు మీటర్ ఉంది, మీ ఇంటి ముందు వాహనం ఉంది, రకరకాల పేర్లతోటి ఈరోజు లబ్ధిదారుల సంఖ్యను కుదించే చర్యలకు పూనుకుంటున్నారు. కుదిస్తే మాత్రం సహించే సమస్య లేదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. టిట్కో ఇళ్ళు 2017 సంవత్సరం నుంచి 4,128 మంది లబ్ధిదారులకి G+3 పేరుతోటి అపార్ట్మెంట్ తరహాలో నిర్మాణం చేపట్టారు. ఈ రోజుకి అవి పూర్తి కాలేదు. లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, అప్పులు చేసి బ్యాంకు వడ్డీలు కడుతున్నారు, కానీ ఆ లబ్ధిదారులకి ఇళ్ళు ఇవ్వలేదు. అందుకని వాళ్ళందరికీ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి నిధులు కేటాయించి టిట్కో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ప్రభుత్వ భూముల్లో 1 పైసా కూడా కేటాయించకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు. దాదాపు 7-8 కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలో పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కొంతమంది అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ అండ చూసుకొని కబ్జా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎదురు తిరిగితే ప్రజల మీద కేసులు పెడుతున్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఒంగోలు సమస్యలు చాలా ఉన్నాయి. ఒంగోలు టౌన్లో అనేక సమస్యలు, దోమలు తీవ్రతంగా ఉన్నాయి. ఈ ఎండ తీవ్రత పెరిగినా దోమలు తగ్గట్లేదు. పోతురాజు కాలం ఆధునీకరణ చేయాలి. అట్లనే దోమల మందు కొట్టి ఆ సమస్య కూడా ఈరోజు ఇంటి పన్ను కూడా పెంచుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంటి పన్ను పెంచుతూ ఉన్నారు. అంటే అద్దెకుండే వాళ్ళ మీద కూడా ఈ భారం పడుతూ ఉంది. దీన్ని ఈ ప్రతి సంవత్సరం పెంచేదాన్ని రద్దు చేయాలి. 2-3 సంవత్సరాలకి పెంచే విధంగా చూడాలి. అట్లనే మంచినీళ్ళు రోజు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం, అంతకుముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే చెప్పింది రోజు మంచినీళ్ళు ఇస్తామని. ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. నైట్ ఏ టైం ఆ టైం ఇస్తూ ఉన్నారు. మహిళలు పనులకు వెళ్ళాలన్నా ఏమి అసలు ఒక టైం అనేదే లేదు. ఒంగోలు టౌన్లో మంచినీళ్ళు ఇవ్వడం, ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి. అదే పగల టైంలో ఇవ్వాలి, అర్ధరాత్రులు ఇవ్వకుండా. అట్లనే సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కాలనీల్లో రోడ్లు లేవు. అట్లనే పట్టాలు, కొన్ని గుడిసెలు వేసుకున్న వాళ్ళకి పట్టాలు లేవు. అట్లనే జాస్వా కాలనీ కొన్ని పట్టాలు ఇచ్చారు, కానీ వాటిని కూడా ఇవ్వలేదు. కొన్ని పట్టాలు మిగిలిపోయినాయి, వాటిని ఇవ్వాలని. అట్లనే సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని. పల్నాడు జిల్లాలో కలకలం రేపిన చీమకుర్తి న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన ప్రదేశంలో పడి ఉన్న మద్యం సీసాపై లేబుల్ ఆధారంగా దాన్ని ఎక్కడ కొనుగోలు చేశారో గుర్తించారు. ఆ దుకాణం వద్దకు వెళ్లి ఆరా తీయగా మద్యం కొనుగోలు సమయంలో ఫోన్పే ద్వారా చెల్లింపులు జరిగాయని తేలింది. డబ్బు చెల్లించిన ఫోన్ నంబర్ ఆధారంగా హంతకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిలో ఒకరు నరసరావుపేటలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఉసర్తి వెంకట కోటయ్య కాగా, మరొకరు పోలీస్ శాఖ ఉద్యోగులకు డ్రైవర్గా వ్యవహరిస్తున్న తాత్కాలిక ఉద్యోగి కొండారెడ్డి శ్రీనివాసరావు. వెంకట కోటయ్య, హరిప్రసాద్ ఇద్దరు దగ్గర బంధువులు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. న్యాయవాది భార్యతో వెంకట కోటయ్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఒలేటివారిపాలెం మండలం కూనిపాలెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారికి పొంగలు సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి తిరునాళ్ల నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై స్థానికులతో కొద్దిసేపు చర్చించారు. ఒలేటివారిపాలెం మండలం టీడీపీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, మాజీ సర్పంచ్ నవులూరి రాజా రమేష్, తాటికొండ రమణయ్య, ఘట్టమనేని మాల్యాద్రి, చంచునాయుడు, అనుమోలు సుధాకర్, దామా రమేష్, తోకల నరసింహం, నేతి నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఒంగోలుకు చెందిన మాచభక్తుని రేవతి సుప్రజ డాక్టరేట్ పట్టా సాధించారు. ఆమె తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ నుండి ఈ పట్టాను పొందారు. సంస్కృత, ఆంగ్ల అలంకార శాస్త్రాల్లోని సౌందర్య తత్వాలను తులనాత్మక అధ్యయనం అనే అంశంపై ఆచార్య రాణి సదాశివమూర్తి పర్యవేక్షణలో ఆమె తన పరిశోధన పూర్తి చేసినట్లు తెలిపారు. సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని విశ్వవిద్యాలయం ఆమోదించి డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ వారు మహతి ఆడిటోరియంలో నిర్వహించిన 5వ స్నాతకోత్సవంలో రేవతి సుప్రజ డాక్టరేట్ అందుకున్నారు. రేవతి సుప్రజ స్వస్థలం మార్కాపురం జిల్లా పొదిలి పట్టణం. వివాహం అనంతరం భర్త, 2 పిల్లలతో ఒంగోలులో నివాసం ఉంటున్నారు. సంస్కృతం, ఆంగ్ల అలంకార శాస్త్రాలపై అధ్యయనంతో పాటు పరిశోధనలు చేసి తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం నుండి అభినందనలతో పాటు డాక్టరేట్ పట్టా అందుకున్న రేవతి సుప్రజను పలువురు అభినందించారు. व्याकरण शास्त्रे पी पुण्यवती, मार्गदर्शक डॉक्टर के कुमार, ज्योतिष एंड वास्तुशास्त्रे। శ్రవణ నక్షత్రం గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణ శోభాయమానంగా జరిగింది. బాపూజీ గోశాలలో గోపూజ నిర్వహించి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి పల్లకలో వేయింపు చేసి పల్లకి మోస్తూ గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. శంకుచక్రాలు, గరుడాల్వారు చిత్రపటాలు చేత పట్టుకొని గోవింద నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. కమిటీ కోశాధికారి వలేటి కృష్ణారావు, దేశు కృష్ణ, బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, కనమర్లపూడి బాలకోటేశ్వరరావు, గ్రంథి సుధీర్, గ్రంథి కిషోర్, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. అమ్మా దండం, అమ్మా మీరు సమానంగా ఉండండి తల్లి. దండం ముందుకెళ్ళండి, దండం తీసుకున్నాను. ముందుకెళ్ళాలి, అసలు అదే సింబల్. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిన్మయ మిషన్ సంయుక్త నిర్వహణలో శ్రీగిరిలో నిర్వహిస్తున్న బాలవిహార్ శిక్షణా తరగతుల్లో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. గోవింద నామాలలోని విశేషాలను విద్యార్థులకు వివరించి చెప్పారు. విద్యార్థులు శిక్షణలో నేర్చుకున్న భగవద్గీత శ్లోకాలు, దేశభక్తి గీతాలు ఆలపించారు. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరుకుతాయి. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో నారాలు నారాలు, నిత్యయ్య కములో తీయంతనాలు, నిత్యమై నిలిచి ఉండేదాకా. రుద్రమ్మ ములశెత్తి మల్లెమ్మ పశుపతి
చదలవాడ శ్రీ రఘునాయక స్వామివారి కళ్యాణం అనంతరం 7వ రోజు శ్రీ స్వామివారి ఏకాంత సేవలో శ్రీరంగం శ్రీ రంగనాయక స్వామి అలంకరణలో శ్రీ రఘునాయక స్వామి ఉండటం విశేషం. అలంకరణతో చివరి రోజు వరకు ఉండటానికి సన్నాహాలు చేసినట్లు ఈవో రెడ్డి సాయిబాబు భక్తులకు భాస్కర్ శర్మ తెలిపారు. ओम श्री अनंताय नमः ओम श्री गरुडाय नमः ओम श्री मते विश्वक्सेनाय नमः श्री परांकुशाय नमः श्री मते रामानुजाय नमः श्री मध्वरवरणे नमः स्वाचार्य नमः पूर्वाचार्य नमः संस्कृतपरविद्या मंगल विग्रहाय श्री मते नारायणाय नमः श्री रमणनाथाय परमणे नमः गुणात्रयामि ओम साक्षात् दीपं सुन्दरसयामि ओम दीने जस्यादेव भग्नं निरुद्धमः अशोकश्रमक्षमावः जीव బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమిళనాడు రాష్ట్రం విరుద్ధనగర్లో బాణాసంచా పేలి భారీ అగ్ని ప్రమాద సమయంలో పనిచేస్తున్న 60 మంది కార్మికులు, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు వైఫల్యం, నివురుగప్పిన నిప్పుల పశ్చిమాసియా, ఇరాన్పై మరలా దాడికి సిద్ధమవుతున్న ట్రంప్. ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శక్తి వంచన లేకుండా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి. డి న్యూస్లో నేటి మాట: విలువ ఉన్న వాళ్ళతో కాదు, విలువ ఇచ్చే వాళ్ళతో ఉండు, జీవితం బాగుంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.